హాయ్ విను, మనం కుకింగ్ ఆయిల్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బ్లాక్ ఆయిల్, రీయూజ్డ్ ఆయిల్ వాడకూడదు అని. ఎంత లిమిట్స్లో వాడకూడదు, ఏ టెంపరేచర్లో వాడకూడదు అన్నది ఈ అధికారి టెస్ట్ చేసి చూపిస్తున్నాడు. ఒకసారి చూడండి వీడియో. ఇది టీపీసీ మీటర్, టోటల్ పోలార్ కాంపౌండ్ మీటర్ అంటారు. ఇది 25 దాటకూడదు. ఇది 25 దాటితే ఎట్టి పరిస్థితి అది వాడకూడదు. అది వాడితే ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యం పాడైపోద్ది, క్యాన్సర్లు వస్తాయి, జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. ఇప్పుడు ఆయిల్ చెక్ చేస్తున్నాము. ఈ ఆయిల్ ఇప్పుడు 37.5 ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 25 దాటకూడదు. 37.5 ఉంటే మాత్రం ఇది జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. వీళ్ళకి పెనాల్టీ వేస్తాము. హోటల్ యజమానులకు తెలియజేసేది ఏంటంటే ఆయిల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ వాడి ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మీదేను. ఇలా చేస్తే మాత్రం మీ మీద కేసులు పెట్టేసి పెనాల్టీలు వేసి మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అధికారి ఆ మీటర్తో టెస్ట్ చేసిందో చెప్పిన విషయం విన్నాం కదా. సో ఆ లిమిట్స్ దాటితే మనం కుకింగ్ ఆయిల్ వాడకూడదు, రీయూజ్ చేయకూడదు. అది చాలా డేంజరస్ అండి. ఎన్ని హోటల్స్, ఎన్ని రెస్టారెంట్స్ ఇది పాటిస్తున్నాయంటే ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. సో ఇలాంటి అధికారులు దాడి చేస్తే తప్పకుండా మన ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఒకటండి, ఈ ఆయిల్ రీయూజ్ ఎందుకు చేస్తారంటే, రీయూజ్ చేయకపోతే ఆ రేటుకి మనకి ఆ ఫుడ్ ఐటమ్స్ ఇవ్వలేరని వాళ్ళు చెప్తారు. కానీ ఒకటి ఆలోచించండి, ఫుడ్లో చాలా పెద్ద మార్జిన్ ఉంది. సో ఆయిల్ని రీయూజ్ చేయకుండా చూడాలి. అధికారులు దాడి చేయాలి. అధికారులు దాడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఈ యొక్క రెస్టారెంట్ వాళ్ళు, ఈ హోటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీను, లేకపోతే రాజకీయ నాయకుడు బామర్దును పిలిచి ఈ అధికారి మీద ఫోర్స్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇలాంటి అధికారులు సిన్సియర్గా వర్క్ చేయడానికి వీళ్ళు ఒప్పుకోరండి. ఈ పొలిటీషియన్స్ ఒప్పుకోరు. ప్రజా జీవితంతో ఆటలు. పొలిటీషియన్స్, మీరు ఒక విషయం గుర్తించాలి. ఎవరు వీళ్ళు? ఈ నీ ఓటరే ఇలాంటి ఆయిల్ తింటే వాడు ప్రాణాలతో, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో నీకు ఓటేసేవాడు ఉండడు. దయచేసి పొలిటీషియన్స్, చట్టం దాని పని చేయనివ్వండి. మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. పవర్ ఉంది కదా అని చెప్పి మీరు అధికారాన్ని సప్రెస్ చేయడానికి చూడదు. ప్రజా జీవితం, ప్రజా ఆరోగ్యం మీ యొక్క బాధ్యత కూడా. సో అందరూ చక్కగా ఉండాలి. హ్యాపీ లివింగ్.